ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. జై శ్రీరామ్ చెప్పండి. జై మన జై శ్రీరామ్ గ్రూప్ తరఫున మన చెక్క ఉమా సుబ్రహ్మణ్యం గారికి 53 ఇల్లు 54 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరి తరఫున. 2006లో మేము వాసు క్లబ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు నాకు సెక్రటరీగా చేసేది ఈయన. అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవా కార్యక్రమంలో ముందుండి మనందరినీ కూడా యాక్టివేషన్ చేసి మనోడు కొంచెం అది లేకోకుండా ప్రతిరోజు రావాలని మన జిమ్కి వచ్చి ఎక్సర్సైజ్ చేసి ఆ బద్ధకం పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి 100 పుట్టినరోజు జరుపుకోవాలని కూడా మన శ్రీరామ్ గ్రూప్ తరఫున ఇంకొకసారి శుభాకాంక్షలు. జై వాసవి. ఈరోజు మన శ్రీరామ్ గ్రూప్ సభ్యులు, వాసవి క్లబ్ పూర్వాధ్యక్షులు, ఆర్వీ సంఘం కార్యవర్గ సభ్యులు, వాసవి జూనియర్ డిగ్రీ కాలేజ్ ఏవో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేటువంటి చెక్కా ఉమా రామకృష్ణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినటువంటి చెక్కా ఉమా రామకృష్ణ సుబ్రహ్మణ్యం, షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం మరి సుబ్రహ్మణ్యం గారు 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ వసంతంలో అడిగిన మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సామూహికంగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆయన బద్దగా ఉండి తీరాలని చెప్పాను. అదేవిధంగా తీరి మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా కలిగి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు, గ్రామదాత బలిశ్రామ అమ్మవారు, మన వాసీమాత ఆశీస్సులు వెళ్ళాలని ఉన్నాయని, ఆయన చేసే ఉద్యోగం మరింత ఇంకో ఉద్యోగం వెళ్ళాలయ్యా, ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనందరి తరపున పుట్టినరోజు మన సభ్యుడు ఉమా సుబ్రహ్మణ్యం చెక్క 53 నుండి 54వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ మన అందరం కలిపి తను సన్మానించుకోవడం జరిగింది. తను ఎంతో ఉత్సాహవంతుడు, తర్వాత చక్కగా చదువు సంజలు అన్ని చక్కగా చదువుకుని ఎంతో హుషారుగా ఉండే మనిషి. మన అందరిలో కలిసిమెలిసి ఉంటున్నాడు. ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ త్వరగా ఇతను తాబేలు నుంచి కుందేలుగా మారాలని చెప్పి కాబట్టి ఇతను ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన అందరిలో తల్లో నాలుగులాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మనతో పాటు హాయిగా ఉండాలి, ఆరోగ్యం పొందాలి అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను.